నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ పాస్టర్‌కి సంబంధించి ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ఏంటి అంటే పాస్టర్ ప్రవీణ్ హెడ్‌లైట్ లేకుండా చాలా దూరం ప్రయాణించారు. అది మనం సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంది. అసలు దీనికి ఒక వాదన ఏంటంటే ఇతనిదే తప్పు అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? ముందు నుంచి కూడా దీని మీద బ్రాడ్‌గా 2 వాదనలున్నాయి. ఒకటి ప్రవీణ్‌దే తప్పని. ప్రవీణ్‌ది తప్పు అనడానికి ఒకటి తాగి డ్రైవ్ చేసి అతను యాక్సిడెంట్ చేశాడనేది ఒక వాదన. రెండో వాదన ప్రవీణ్‌దే తప్పనే దానికి కొత్తగా వచ్చిన వాదన అతను హెడ్‌లైట్ లేకుండా చాలా దూరం వెళ్ళాడనేది రెండో వాదన. ఇది ప్రవీణ్‌దే తప్పు అనడానికి సపోర్ట్ చేసే 2 ఫ్యాక్టర్స్. ఇక రెండో వాదన ఏందంటే ప్రవీణ్‌ది తప్పు కాదు, ప్రవీణ్‌ని హత్య చేశారనేది. హత్య చేశారనే దాంట్లో కూడా మళ్ళీ 2 రకాల వెర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇతన్ని విజయవాడలో 4 గంటలు మిస్ అయ్యాడు విజయవాడలో ఈ జర్నీలో. ఎందుకంటే ఇక్కడ 24వ తేదీ 11 గంటలకు మార్నింగ్ బయలుదేరిన వ్యక్తి అదే రోజు నైటు 11:40కి అక్కడ యాక్సిడెంట్ స్పాట్, డెత్ స్పాట్ అక్కడ ఉంది. ఈ 12 గంటల మధ్యలో ఒక 4 గంటలు విజయవాడలో అతను మిస్ అయ్యాడు. 1:29 నిమిషాలకి చోటుప్పల్ దగ్గర ఇతను వీడియో విజువల్ ఉంది. ఆ తర్వాత విజయవాడలో ఉంది. విజయవాడ నుంచి మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. 3-4 గంటలు విజయవాడలో ఏం చేశాడో తెలీదు. అక్కడే పట్టుకొని ఇతన్ని చంపేసి ఉండొచ్చు. చంపేసి వేరే వాళ్ళ ద్వారా వెహికల్ నడిపించి అక్కడ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర కొంతమూరు దగ్గర గోదావరి బ్రిడ్జ్ నెంబర్ 4 అంటారు, అది గామన్ బ్రిడ్జ్ అంటారు. ఇది వచ్చి నేషనల్ హైవే 16 అనమాట. ఈ గామన్ బ్రిడ్జ్ దగ్గర చంపేస్తారనేది ఒక విషయం. సో ఇప్పుడేమైందంటే ఇప్పటి వరకు పోలీసులు ఎంక్వైరీలో ఏమేమి విషయాలు వచ్చాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది, ఇది ఇంకా అసంపూర్ణంగా కన్క్లూజివ్ అంటారు, ఇంకా కన్క్లూజివ్ కాదు. కాబట్టి ఇప్పటివరకు జరిగింది వివరించడానికి ఏలూరు రేంజ్ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ అండ్ తూర్పుగోదావరి ఎస్పీ, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా ఆయన అశోక్ కుమార్ దాని క్రానాలజీ ఆఫ్ ఈవెంట్స్ని ఆయన చెప్పారు. ఎక్కడ 11 గంటలకు బయలుదేరిన వ్యక్తి ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారు సో అని చెప్పి ఆయన వివరించాడు. ఆయన కొన్ని మిత్స్ని ఆల్రెడీ ఆయన నెగెట్ చేశాడు. ఒకటి, ఇతని బాడీ మీద ఒక బూటు ముద్ర ఉంది అని ముందు నుంచి, అది లేదని చెప్పాడు. ట్రాఫిక్ ఆర్టీ వాళ్ళ దగ్గర కూడా ఎగ్జామిన్ చేసాము, అదైతే లేదని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా వెహికల్ గుద్దుంటే ఇతని బండికి పెయింటింగ్ అంటుకోవడం కానీ, బండి వెనక నుంచి డ్యామేజ్ అయి ఉండడం కానీ జరుగుండాలి, అది కూడా ఏం లేదని చెప్పారు. అలాగే ఆ టైంలో వెళ్ళిన మొత్తం 5 వెహికల్ని కూడా వీళ్ళు విచారించారని, 5 వెహికల్కి కూడా ఎక్కడ కానీ ఒక దాని ఏమంటారు డింట్ అయి ఉండడం కానీ, వెహికల్ దెబ్బతినడం కానీ ఏమి జరగలేదు, వాళ్ళకి కూడా ఏమీ తెలియదని వాళ్ళు కూడా చెప్తున్నారు అనేది కూడా చెప్పారు. అంటే అక్కడ యాక్సిడెంట్ చేసి ఎవరో చంపారన్న వాదనకి బలంగా అయితే ఇప్పటివరకు కనబడలేదు. అదొకటి. రెండవది, ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి కూడా ఆయన నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు వచ్చింది, అది సమగ్రంగా లేదు, ఇంకా పూర్తి రిపోర్ట్ రావాలి. ఇప్పటివరకు వచ్చిన దాంట్లో కాళ్ళు చేతులకి ఒక అబ్రేజివ్ ఇంజురీస్ అంటారు. అబ్రేజ్ అంటే దోక్కుపోయి గీక్కుపోయి అలాగా అబ్రేజివ్ ఇంజురీస్ ఉన్నాయి. ముఖంలో లాసరేటెడ్ ఇంజురీస్ ఉన్నాయి. లాసరేటెడ్ అంటే కోతలాగా, ఒక బ్లంట్ షార్ప్ దీంతో కోసినట్టుగా పెదాలంతా కోసుకుపోయి అలాంటి ఇంజురీస్ ఉన్నాయి. అట్లా కాలిన ఇది ఉన్నాయి. దానికోసం అక్కడ కూడా ప్యాథాలజీ కూడా ఇచ్చాము. అట్లాగే టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చింది. ఇంకొంత ఎఫ్ఎస్ఐ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విజయవాడలో రిపోర్ట్ రావాల్సి ఉంది అనేది ఆయన చెప్పాడు. దాని తర్వాత సీసీటీవీలని అనలైజ్ చేసే బాధ్యత నరసింహ కిషోర్కి ఇచ్చారు. ఈయన మొత్తంగా ఓవరాల్గా కంప్లీట్గా 16 సీసీటీవీ ఫుటేజీలను ఆయన అనలైజ్ చేస్తూ చూపించారు. ఆ సీసీటీవీ ఫుటేజీలు కూడా ఒక్కొక్క దాన్ని 50 ఫ్రేములుగా విభజించారు. ఈచ్ ఫ్రేమ్ని వాళ్ళు అనలైజ్ చేస్తూ చెప్పారు. ఈ అనాలిసిస్లో ఏంటంటే కొవ్వూరులో మాత్రమే ఆయన క్లోజప్లో బండిని మెల్లగా తోసుకుపోతున్న విజువల్ కొవ్వూరు టోల్గేట్ దీంట్లో ఉంది. మిగతా వాటిలో పాస్ అవుతున్న విజువల్స్ మనకు కనబడ్డాయి. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం, మనకు కనబడే దాని ప్రకారం గొట్టిపాడు దగ్గర నుంచి హెడ్లైట్ పనిచేయడం మానేసింది. సో గొట్టిపాడు ఎక్కడుంది? విజయవాడకి 65.4 కిలోమీటర్ల దూరంలో గొట్టిపాడు ఉంది. గొట్టిపాడు నుంచి డెత్ స్పాట్కి ఎంత దూరం ఉందంటే 234 కిలోమీటర్లు ఉంది.
అంటే ఈయన రాత్రి టైంలో అంటే 9:30 తర్వాత నైట్ టైంలో నేషనల్ హైవే 16 మీద హెడ్లైట్ లేకుండా 234 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది ఖచ్చితంగా క్రైమ్ కూడా. అకార్డింగ్ టు మోటార్ వెహికల్ చట్టం కింద కూడా నేరం. సో మామూలుగా సిటీలోనే అలో చేయరు మనకి వెహికల్స్కి లైట్ లేకపోతే. అలాంటిది నేషనల్ హైవే మీద హై రిస్క్. టూ వీలర్ అంటే మామూలుగా కారుతోనే నైట్ డ్రైవ్ చేయాలంటే వెరీ వెరీ రిస్క్. ఇవాళ అయితే ఎట్లా ఉంటాయంటే అటుపక్క లైట్లు ఎల్ఈడీలు ఇవన్నీ వచ్చేసి అసలు కళ్ళు మొన్న కూడా వేరే ఫ్రెండ్తో నేను నైట్ వెళ్తే కొద్ది దూరం బయటికి నేషనల్ హైవే మీద ఆ డ్రైవర్ ప్రొఫెషనల్ డ్రైవరే అతను ఆగిపోతున్నాడు, వెహికల్ని ఆపేస్తున్నాడు. అతని వల్ల గల ఎదురుగా వచ్చేవి కంప్లీట్గా బ్లైండ్ అయిపోతుంది ఐస్. ఆ స్థాయిలో ఉంటే మనోడు అదే లైట్ లేకుండానే వెళ్ళిపోయాడు. అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసినప్పుడు అతనికి ఎక్కడో ఆగిపోయింది, గొట్టిపాడు దగ్గర ఆగిపోయింది. అతను ఎక్కడైనా పోయి ఆ టైంలో రిపేర్ చేయించుకోవాలంటే అతను బద్దకించుండొచ్చు, దగ్గరలో ఏమీ లేకపోవచ్చు హైవేలో. సరే మెల్లగా వెళ్ళిపోదాంలే అని కూడా అనుకోవచ్చు. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. మనం అందరూ చేస్తాం, నేను కూడా నాతో సహా అందరూ మనం తెలిసి కూడా కొన్నిసార్లు ఏం కాదులే వెళ్ళిపోదాం ఒక్కసారికి అనే ఇది జరుగుతుంటుంది. చాలాసార్లు ఏమి కాకుండా ఉండొచ్చు. కానీ మనం అందుకనే రూల్స్ ఎందుకు పెట్టుకున్నాం అంటే 99 సార్లు ఏమి కాకపోవచ్చు కానీ 100సారి జరగచ్చు. అందుకనే ఎప్పుడు రూల్స్ ఎందుకు ఉంటాయంటే నువ్వు 100% ఒక్కసారి కూడా బ్రేక్ చేయొద్దు రూల్ని. ఒకసారి బ్రేక్ చేస్తే రెండోసారి చేద్దాం అనిపిస్తుంది. నువ్వు 99 సార్లు తప్పించుకోవచ్చు, 100సారి నువ్వు దొరికిపోవచ్చు. అందుకనే రూల్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. సో ఇతను అదైతే తప్పు ఉంది. ఇతన్ని ఇష్టపడే వాళ్ళు, ఇతను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా దీని పట్ల మాత్రం వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక కుట్ర థియరీ ఉంది. అసలు ఈ బైక్లో పోయిందే అతను కాదన్నప్పుడు లైట్ అతనిది కాదు కదా ఇంకా బాధ్యత. సో ముందే విజయవాడలో ఇతను చంపేసి ఉంటే, విజయవాడలో ఎందుకంటే ఇతను 3-4 గంటలు మిస్ అయ్యాడని చెప్తున్నారు పోలీసులు. విజయవాడలో ఇతను పట్టుకొని చంపేసి ఉంటే, ఈ బైక్ మీద వేరే వాళ్ళు వెళ్ళుంటే, గొట్టిపాడు నుంచి వెళ్ళిన వ్యక్తి ఇతను కాదు కాబట్టి ఇతని నెగ్లిజెన్స్ అని ఎలా చెప్తారు అనేది ఒక కాన్స్పిరసీ థియరీ, కుట్ర థియరీ. సో ఇక్కడ ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పుకున్నట్టుగా ప్రధానంగా 2 వర్గాలుగా విడిపోయారు. ఈ పాస్టర్ ప్రవీణ్కి యాంటీ వర్గమేమో ఇతంది తప్పని నిరూపించడానికి ట్రై చేస్తుంది. దాంట్లో ఒకటేమో మందు తాగాడు, అది విజయవాడలో ఇప్పుడు అది దొరికింది కాబట్టి, ఆ సాగు దొరికింది కాబట్టి విజయవాడలో ఇతను 3-4 గంటలు ఆగి మందు తాగి వెళ్ళాడు అనేది ఒకటి. రెండవది ఇతను లైట్ లేకుండా వెళ్ళాడంటేనే అర్థం చేసుకోండి అతను ఎంత కేర్లెస్గా వెళ్ళాడో. అసలు ఇతనికి బయలుదేరేటప్పుడు తెలియదా, 11 గంటలకి బయలుదేరితే మనం ఎప్పటికీ అక్కడికి చేరుతామని తెలియదా, తెలిసినోడు విజయవాడలో ఎందుకు 3-4 గంటలు వెయిట్ చేశాడు, ఆగాడు. సో నైట్ జర్నీలు చేయకూడదు వెహికల్ అనేది స్పృహ ఉండాలి. సరే అది కూడా ఓకే. మరి హెడ్లైట్ లేకుండా 234 కిలోమీటర్లు ప్రయాణించాడంటేనే ఇతను ఎంత నెగ్లిజెంటో అర్థమవుతుంది కదా అనేది కొంతమంది మాట్లాడుతాం. సో ఇదేంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఒకటి థియరీ, రెండోది యాక్సిడెంట్ చేయడం అంటే మర్డర్ బై యాక్సిడెంట్, 2 మర్డర్ అండ్ మేక్ ఇట్ అనే లుక్ లైక్ ఏ యాక్సిడెంట్, 3 రకాల థియరీలు దీంట్లో ఉన్నాయి. సో ఈ యాక్సిడెంట్ థియరీలో మళ్ళీ ఇతందే తప్పు అనే థియరీ ఒకటి, యాక్సిడెంట్ థియరీలో వేరే వెహికల్ కొట్టేయడం వల్ల ఇతను పడిపోయాడు అనే థియరీ ఒకటి. ఈ 2 రకాల థియరీలు మళ్ళీ యాక్సిడెంట్లో ఉన్నాయి. యాక్సిడెంట్ బై మర్డర్ అంటే కొట్టేసి కావాలనే ఇతన్ని వీళ్ళకి కావాలని కుద్ది యాక్సిడెంట్ లాగా చేసి వెళ్ళిపోయింది, ఆ రెడ్ కారే కొట్టేసింది అనేది ఇంకొక థియరీ. లేదు ఇతన్ని విజయవాడలో పట్టుకొని చంపేశారు, అక్కడి నుంచి వేరే వాళ్ళు డ్రైవ్ చేశారు, ఆ హెడ్లైట్ పోవడం అదంతా కూడా వేరే వాళ్ళ వ్యవహారం తప్ప ఇతనికి సంబంధం లేదు కాబట్టి ఇతను తప్పేమి లేదు, ఇతను క్లియర్గా చంపేశారు. ఎందుకంటే 1 మంత్ బ్యాక్ కూడా అతనికి థ్రెట్ అయితే వచ్చింది, అతనే సోషల్ మీడియాలో పెట్టాడు కూడా, నన్ను చంపేస్తామంటా ఉండారు అనేది ఆయన కూడా పెట్టాడు. థ్రెట్ అయితే ఉంది ఈయనకి అనేది ఇంకో థియరీ. సో ఇలాగా రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా హర్షకుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే కేఏ పాల్ లాంటి వాళ్ళు కూడా, ఈవెన్ ఆయన ఎవరు మన మహాసేన్ రాజేష్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది క్రిస్టియన్ లీడర్స్ కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది హత్య అని మేము నమ్ముతున్నామని ఓపెన్గానే డిక్లేర్ చేస్తున్నారు.
కానీ నా అభిప్రాయం ప్రకారం ఇది హత్య, యాక్సిడెంట్ అనేది మనం ఓపెన్‌గా డిక్లేర్ చేసే కన్క్లూజివ్ ఎవిడెన్స్ అయితే ఇప్పటివరకు లేదు. ఆ కన్క్లూజివ్ ఎవిడెన్స్ వచ్చే వరకు మనం స్పెక్యులేటివ్‌గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల గందరగోళాలు క్రియేట్ అవుతాయి. యాక్సిడెంట్‌కి పాజిబిలిటీ ఉంది. ఈ 3 థియరీలు యాక్సిడెంట్‌కి పాజిబిలిటీ ఉంది. అక్కడ కావాలనే గుద్ది చంపడానికి పాజిబిలిటీ ఉంది. ఇతను తాగి బయలుదేరాడా దానికి కూడా పాజిబిలిటీ ఉంది. కానీ అది పోస్ట్‌మార్టంలో తాగినట్టు ఉందా లేదా కూడా తేల్చట్లేదు వీళ్ళు. అంటే ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్ పూర్తిగా రావాలి, టాక్సికాలజీ రావాలి, తర్వాత పాథాలజీ రిపోర్ట్ రావాలి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాలి, ఇంకా సీసీ కెమెరాలు చాలా ఫుటేజ్ రావాలి, ఇంకా చాలామందిని ఎంక్వైరీలు చేయాలి. ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది పోలీసులకి.